పాపం తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని తిట్టిన నేను మనస్సాక్షిగా ఆ తల్లికి క్షమాపణలు కోరుకుంటున్నా. సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చిన తల్లిని తిట్టిన మన కళాకారులు వామ్మో ఓ సోని అమ్మని. కానీ ఆ తల్లి మనకు దిగ్గైంది. ఆ పార్టీ 10 ఏళ్ళు ఉన్నది, మనల్ని పట్టించుకోలే. ఇప్పుడు ఉన్నది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో మనకన్నా ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తూ నా ప్రియమిత్రుడు రాజన్న గారు లైన్ చేసి
బతికినటువంటి మనందరికీ నా కాయుసు నువ్వే, నా ఆవుసు నువ్వే, నా ఆపతి నువ్వే, నా సోపతి నువ్వే, నా ఉవ్వవు నువ్వే, నా భూవవు నువ్వే, నా అంగడి నువ్వే, నా సింగిడి నువ్వే, పాట మత్తులో నా పానమంత తూగే, ఈ పాట మత్తులో నా మన పానమంత తూగే, ఉద్యోగము రాక నీకు ఉద్యోగము రాక కన్నీరు మిగిలే, కన్నీరు మిగిలే. మన కన్నీళ్ళు తుడిచే రోజు ముందొస్తుందని ఆశిస్తూ కళాకార ఉద్యోగాల కొరకు పాటుపడిన అన్నలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వరంగల్ అన్న రాజన్న 1 నిమిషం ప్లీజ్. సురేష్ పాట పాడుతుంటే గంటలు అలా గడిచిపోతూనే ఉంటాయి. సీట్ల నుంచి మనం వివరము లేవకుండా అయిపోతూ ఉంటుంది. అంతటి మహత్కర అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు తెలియజేస్తూ చిరకాలము తన యొక్క కళతోటి మనలందరినీ తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా అనర్గళంగా తను అలరించాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి నిర్నాల కిషోర్ అన్నకి, అదేవిధంగా చక్రాల రఘువన్నకి, అదేవిధంగా గడ్డం సుధాకర్ అన్న వారికి, అదేవిధంగా పోరాటాల గడ్డైనటువంటి ఈ ఊరుగల్లు గడ్డ మీద మీరు నిర్వహించినటువంటి ఈ పాటల పల్లకిలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి కళాకారుల మిత్రులందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అన్న కొంగడేసుకొని ఎండలో వాడలో కష్టపడి అందరి కళాకారుల లెక్క తిరగలేకపోయినా నేను చదువు నమ్ముకున్నాను, కళతో పాటుగా చదువు నమ్ముకున్నాను, ఆ చదువు ఎప్పుడే వెళ్ళిపోయాను. అయినా కూడా నాలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క కళని నేను ఏ విధంగా బయటకు పెట్టాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ మీద ఆ రోజుల్లోనే సొంతంగా నేను పాటలు రాసుకొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ మీద నేను ఆల్బమ్ కూడా తీయడం జరిగింది. తర్వాత అనేక రకాల సినిమాలకి నేను పాటలు కూడా రాశాను. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ ద్వారా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర ఆయన యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ ప్రజారాజ్యం పార్టీ మీద కనీసము ఒక 40 నుంచి 50 పాటలు రాసి ఆయన ముందు స్వయంగా ఆయన దగ్గర ఉండి నేను పాటలు పాడడం జరిగింది. తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి మన వరంగల్ డైనమిక్ లీడర్ కొండా సులేఖ మేడం గారి స్వీయ చరిత్రలో వచ్చినటువంటి కొండ మూవీలో కూడా మొదటి పాట నేను రాయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గారిని ఒప్పించడం అనేది ఎంత కష్టమనేది మీ అందరికీ తెలుసు. కానీ సింగిల్ సెట్టింగ్ లోనే నేను పాటలోకే చేసుకున్నాను. తెలంగాణ పోరి ఫస్ట్ సాంగ్ ఆడిటోరియం సాంగ్, దాని తర్వాత లవ్ ఇడియట్స్ అని, తర్వాత చైత్రం అని, అదేవిధంగా రీసెంట్ గా రాబోతుంది కడదాకా నీతోటి సింగిల్ కార్డ్ రాశాను. సో కాసర్ల శ్యామన్న నేను ఒకే రకమైన కోరస్ పాడినప్పటికీ తను ఇప్పుడు ఒక ఉన్నాడు, కానీ నేను ఈ స్థాయిలో ఉన్నాను ఇప్పుడు. సో అది నేను దురదృష్టంగా భావించట్లేదు. నాకు కూడా ఒక రోజు వస్తుంది, మనందరికీ ఒక రోజు